అందరికీ నమస్కారం. హిందువులు గర్వించదగ్గ విషయం ఒకటి ఉంది. ముస్లిం దేశమైన అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనగానే అక్కడి ఆంక్షల గురించి ఎక్కువగా గుర్తుకు వస్తుంది. మహిళల మీద కఠినమైన ఆంక్షలు ఒకప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి చాలా మారింది. మహిళలు అన్ని రంగాల్లోనూ పనిచేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. భారతదేశం నుంచి ఎంతోమంది జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు. సాధారణంగా దుబాయ్ అంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. ఉపాధి కోసం వలసల కారణంగా హిందువుల సంఖ్య కూడా పెరుగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ తొలి హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అబుదాబిలోనే ఏర్పాటు చేసిన ఈ ఆలయం మిడిల్ ఈస్ట్ కంట్రీలోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ దేవాలయం 7 శిఖరాలకు ప్రతీక. యుఏఈలోని 7 ఎమిరేట్స్కి ప్రతీకగా 7 శిఖరాలు ఏర్పాటు చేశారు. ఇందులో రామాయణం, మహాభారతం, భాగవతం, శివపురాణాల నుంచి కథలను వివరించే 7 మందిరాలు ఉన్నాయి. ఈ శిఖరాల మీద వెంకటేశ్వర స్వామి, నారాయణుడు, జగన్నాథుడు, అయ్యప్ప వంటి దేవుళ్లకు సంబంధించిన వర్ణనలను అందంగా చెక్కారు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం మూలకాన్ని సూచించే విధంగా డోమ్ ఆఫ్ హార్మోన్ని రూపొందించారు. ఈ ఆలయం గోడల మీద గుర్రాలు, ఒంటెలు, ఏనుగు బొమ్మల్ని చెక్కారు. ఇది మాత్రమే కాదు, ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అయోధ్య రామమందిర నమూనాని 3D రూపంలో ఏకశిలపై రూపొందించారు. ఈ ఆలయం మొత్తం 108 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రాచీన హిందూ గ్రంథాలైన శిల్పశాస్త్రాల నుండి ప్రేరణగా ఈ ఆలయాన్ని రూపొందించారు. పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా మారనున్న ఈ భారీ నిర్మాణానికి సుమారు 10,000 మందికి వసతి కల్పించవచ్చు. ఈ ఆలయం అధునాతన సెన్సార్ టెక్నాలజీకి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆలయం పునాది భాగంలో 100 సెన్సార్లు, ఆలయం మొత్తం కూడా 350 సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఈ సెన్సార్లు భూకంపాల్ని, వాతావరణంలో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల్ని, పీడన మార్పులకు సంబంధించిన డేటాని రికార్డ్ చేస్తుంది. అలానే పాలరాయి నిర్మాణం రాజస్థాన్, ఇటలీ నుంచి తీసుకొచ్చి గులాబీ రంగు రాయిని తెల్లని పాలరాతితో దీన్ని నిర్మించారు. మన దేశానికి చెందిన దాదాపు 1,500 మంది నైపుణ్యం కలిగిన కళాకారులు ఈ రాతి దిమ్మెలను చేతితో చెక్కారు. 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయి, ఇటాలియన్ మార్బు, 1,80,000 క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకని కూడా వినియోగించారు. ఈ ఆలయ సముదాయంలో గంగా, యమున వంటి పవిత్ర నదుల ప్రవాహాన్ని తలపించే విధంగా కృత్రిమ జలపాతం ఏర్పాటు చేశారు. ఈ ఆలయ సముదాయంలో ఉన్న ఫుడ్ కోర్ట్లో రీసైకిల్ చేసిన చెక్క ప్యాలెట్లతో బెంచీలు మరియు టేబుల్స్, కుర్చీలు రూపొందించారు. 2018లో ఆలయానికి భూమి పూజ జరిగింది. అబుదాబిలో నిర్మించిన ఈ హిందూ దేవాలయానికి యుఏఈ ప్రభుత్వం 2015లో భూమిని కేటాయించింది. ఈ ఆలయానికి ఆ దేశ అధ్యక్షుడు అయిన రాజు షేక్ మహమ్మద్ బిన్ తన 27 ఎకరాల భూమిని బహుమానంగా ఇచ్చారు. సుమారు 1000 సంవత్సరాలు ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉంటుందని అంచనా. ఇదంతా కూడా మోడీ గారి పరిపాలన ఉండటం వల్ల ముస్లిం దేశంలో కూడా మనకి హిందూ దేవాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.